సో హాయ్ గైస్, రాజాసాబ్ మూవీ 18 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే చూద్దాం వరల్డ్ వైడ్ గా. సో దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి మన ఛానల్ ని. సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. సో ఈ సినిమా వచ్చేసరికి 18 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఒక్కసారి చూస్తే మైండ్ అయితే పోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ అయితే రావడం జరిగింది. సో అన్ని ఏరియాస్ లో ఈ సినిమా అయితే అండర్ పర్ఫార్మ్ అయితే చేసిందని చెప్పొచ్చు. సో మాట్లాడేసుకుందాం. నైజాంలో వచ్చేసరికి ఈ సినిమాకి వచ్చేసరికి 43 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు కేవలం 30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 12 కోట్ల షేర్ అయితే రావాలి. సో వచ్చే అవకాశం ఉందా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సీడెడ్ వచ్చేసరికి ఈ సినిమాకి వచ్చేసరికి 20 కోట్ల బిజినెస్ జరిగితే 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా 10 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఇక్కడ ఈ ఏరియాస్ లో వచ్చేసరికి చాలా ఘోరంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. సో అసలుకి చాలా అండర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. అలా రాజాసాబ్ వచ్చేసరికి తెలుగు స్టేట్ లో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో టోటల్ గా వచ్చేసరికి షేర్ వచ్చేసరికి 75 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు. గ్రాస్ వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియాస్ లో అంటే ఈ స్టేట్స్ లో వచ్చేసరికి మన రాజాసాబ్ సినిమా 23 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక నార్త్ నుంచి వచ్చేసరికి 15 కోట్ల గ్రాస్. అలా మన ఇండియాలో వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి 185 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా ఇంకా ఓవర్సీస్ లో వచ్చేసరికి ఒక 20 నుంచి 25 కోట్ల గ్రాస్ రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలా మన రాజాసాబ్ వచ్చేసరికి టోటల్ గా 18 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే వరల్డ్ వైడ్ గా గ్రాస్ వచ్చేసరికి 207 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా షేర్ చూసుకుంటే 123 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 210 కోట్ల షేర్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 85 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. సో అంత షేర్ వచ్చే అవకాశం ఉందా రాజాసాబ్ సినిమాకి? మీరేమనుకుంటున్నారు డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. ఇది మన రాజాసాబ్ సినిమా 18 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో రాజాసాబ్ సినిమా అయితే చాలా ఘోరంగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో లాంగ్ రన్ లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అవబోతుంది ఇండియాలో, మన టాలీవుడ్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నా డెఫినెట్ గా కామెంట్ చేయండి.